నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణి స్థానంలో భూభారతి పేరుతో ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. సామాన్యుడి భూ హక్కుల పరిరక్షణే భూభారతి. అన్ని వర్గాల సూచనలతో కొత్త చట్టం రూపకల్పన. శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన పాత ధరణిని బంగాళాఖాతంలో కలిపామని కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో చెప్పారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఈ భూభారతిని ఏర్పాటు చేశామన్నారు. ధరణిలో తప్పులను భూభారతితో సరిదిద్దేలా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని కూడా ప్రకటించారు. 2014 తర్వాత అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా స్పష్టం చేశారు. వాటిని తిరిగి పేదలకు పంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గతంలో వారందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు పెడతామని కూడా చాలా స్పష్టంగా పొంగులేటి చెప్పారు. భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి ముఖ్యాంశాలన్నీ కూడా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ROR రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనే చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ROR చట్టం అద్భుతంగా పనిచేసిందని, రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత 7 ఏళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ 4 గోడల మధ్యన ఈ ధరణిని అసంబద్ధంగా నిర్మాణం చేసి దాన్ని రూపొందించి ఆమోదించారని కూడా విమర్శించారు. ధరణితో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఓడిపోయింది అన్నట్టుగా సామెతతోనే ఎద్దేవా చేశారు పొంగులేటి. లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని మేము బంగాళాఖాతంలో కలుపుతున్నామని కూడా స్పష్టం చేశారు. దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త చట్టం ఈ భూభారతి అనే పేరుతోను కూడా భూమి హక్కులను సంరక్షించడానికి మేము ఒక కొత్త చట్టాన్ని తెచ్చామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టి ఈ సందర్భంగా ప్రసంగించారు. కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి చర్చా వేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు కావచ్చు, కవులు కావచ్చు, మేధావులు కావచ్చు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల వారందరి సలహాలు, సూచనలు స్వీకరించి ఈ కొత్త చట్టాన్ని రూపొందించామని చెప్పారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. ఆ హరీష్ రావు దగ్గర కూడా మేము సలహాలు, సూచనలు తీసుకున్నాము. వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్నాము. 18 రాష్ట్రాల్లో ఉన్న ఈ ROR చట్టాలను కూడా అధ్యయనం చేసిన తర్వాతనే ఉత్తమ విధానాలన్నీ కూడా ఈ కొత్త భూభారతి చట్టంలో మేము పొందుపరిచామని కూడా పొంగులేటి చెప్తున్నారు. ఈ భూభారతి చట్టంలో అప్పీలుకి అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు పేద రైతులు ఎవరైతే భూముల విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఉచిత న్యాయ సహాయం చేయడానికి కూడా దీంట్లో మేము అవకాశం ఏర్పాటు చేశామంటున్నారు. ముసాయిదాకు కొన్ని మార్పులతో ROR కొత్త చట్టం భూభారతి రూపకల్పన. కొన్ని భూ హక్కుల వివాదాలను ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం. అప్పీల్కి వెళ్ళలేని పేద రైతులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించడానికి కూడా ఈ భూభారతి చట్టం తోడ్పడుతుందంటున్నారు. పహానీలో సాగుదారు అనే ఒక కాలం పెడుతున్నాం. భూ రికార్డులకు ఆన్లైన్తో పాటు మాన్యువల్గా కూడా మేము వాటిని భద్రపరుస్తాం రికార్డ్స్ని అని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సాదా బైనామా దరఖాస్తులకే క్రమబద్ధీకరణ ఛాన్స్ ఇస్తామని అంటున్నారు. అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి తప్పు చేసిన అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు. రాబోయే రోజుల్లో భూ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన చేస్తామన్నది సర్కారు. 2020 నాటి ROR చట్టాన్ని మార్చి భూభారతి చట్టాన్ని తీసుకురావాల్సిన కారణాలను ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొందని కూడా పొంగులేటి చెప్పారు. ఈ ముసాయిదాలో పెట్టిన కొన్ని నిబంధనలు మారుస్తూ కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేస్తూ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2024 బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీన్ని తెలంగాణ భూభారతి అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్లాండ్ చట్టం 2024 చట్టంగా కూడా పిలుస్తామని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 2న ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. అందులో 20 సెక్షన్లు ఉండగా తాజాగా సవరణలు, మార్పులతో అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టిన బిల్లులో దాదాపు 23 సెక్షన్లకు కూడా మేము పెంచాము. ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాము. పహానీలో సాగుదారు కాలం ఏర్పాటు చేస్తున్నాము. రెవెన్యూ మాన్యువల్ రికార్డ్స్ కూడా నిర్వహిస్తున్నాము. పేదలకు ఉచిత న్యాయ సహాయం కూడా ఇస్తాము. ఇప్పటి వరకు దరఖాస్తులు అందిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ కూడా చేస్తాము. తప్పు చేసిన అధికారులకు క్రిమినల్ కేసులు పెట్టి శిక్షలు విధిస్తాము. కోర్టుకు వెళ్ళడం వంటి విషయాల మీద కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశామని కూడా ఈ చట్టంలో రూపొందించారు. ధరణిలో ఉన్న వివరాలను తాత్కాలికంగానే భూభారతిలోకి వస్తాయని, రానున్న రోజుల్లో ఈ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన అందులో ఉంటుందని పేర్కొన్నారు.
ముసాయిదాలో పేర్కొన్న విధంగా మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీఓలకు, రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ చేసే సమయంలో విచారణ తప్పులుంటే మ్యూటేషన్ నిలిపివేత, పరిష్కార బాధ్యతలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్కి అప్పచెప్తున్నామని కూడా చెప్పారు. ఇది కలెక్టర్ల నుంచి కూడా ఆర్డీఓలకి బదలాయిస్తున్నామని కూడా చెప్పారు. మళ్ళీ రెవెన్యూ ట్రిబ్యునల్లు ఏర్పాటు చేస్తాం. భూభారతి ద్వారా రెవెన్యూ ట్రిబ్యునల్లు మళ్ళీ ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయవచ్చని, ఎన్ని స్థాయిల్లో ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలనే వెసులుబాటు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి అవి ఏర్పాటు అయ్యేంత వరకు CCLAనే ల్యాండ్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తుందని చెప్పి తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు తీసుకునే నిర్ణయాలపై 60 రోజుల్లోగా ఆర్డీఓలకు అప్పీల్ చేసుకునే ఒక అప్పీల్ అవకాశం ఇచ్చినట్టుగా, దాని తర్వాత ఆర్డీఓ నిర్ణయాలపై 60 రోజుల్లో కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత భూధార్ కార్డుల జారీ, పట్టాదారు పుస్తకాల జారీకి సంబంధించిన అప్పీళ్లను ఆర్డీఓకి చేసుకోవాలని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓలు తీసుకునే నిర్ణయంతో విభేదిస్తే 30 రోజుల్లోపు కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలని మరొక అప్పీలేట్ అవకాశం కూడా ఇచ్చారు. కలెక్టర్ల నిర్ణయాలతో విభేదిస్తే 30 రోజుల్లోపు ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్ లేదా అప్పీలేట్ అథారిటీలకు అప్పీల్ చేసుకునే పరిస్థితి లేదని రైతులకు ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. ఇక్కడ దాదాపు 3 స్థాయిల్లో కూడా అప్పీలేట్ అవకాశం ఇచ్చినట్టుగా, అప్పీల్ చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కోర్టుకు వెళ్ళడం అంటే ఈ ల్యాండ్ కేసులకు సంబంధించి, ల్యాండ్ సమస్యలకు సంబంధించి కోర్టుకి ఎప్పుడు వెళ్లాల్సి వస్తుంది అనే విషయం మీద కూడా స్పష్టత ఇచ్చారు. సర్వే నంబర్లను అవసరానికి అనుగుణంగా సబ్ డివిజన్ చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్, లావణీ భూముల వంటి వివాదాలపై సుమోటాగా లేదంటే ఏదైనా దరఖాస్తు ద్వారా తీసుకొని విచారించి రికార్డులను సరిచేసే అధికారం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి బదిలీ తిరిగి ప్రభుత్వానికి దాఖలు పంచుకునే అధికారం కూడా ఈ భూపరిపాలన ప్రధాన కమిషనర్ CCLAకు ఉంటుందని స్పష్టం చేశారు. అప్పీలేట్ అథారిటీలు, రివిజన్ అథారిటీలకు, సివిల్ కోర్టులకు ఉండే అధికారాలను కూడా ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నామని అన్నారు. భూ రికార్డులను తారుమారు చేసిన, హక్కుల రికార్డు విషయంలో తప్పులు చేసిన అధికారులందరినీ కూడా సర్వీస్లో నుంచి తొలగించి అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక కేవలం యాజమాన్య హక్కుల గురించి మాత్రమే సివిల్ కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది తప్పితే రికార్డుల్లో సవరణలు, తప్పుల గురించి కోర్టుకు వెళ్ళడం కుదరదు. ఇక నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో అధికారుల ద్వారానే సమస్యలు సాల్వ్ చేస్తామని చట్టంలో స్పష్టం చేశారని కూడా అన్నారు. అసలు ఈ చట్టం ఎందుకు తెస్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ వివరించారు. కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కారణాలను అసెంబ్లీలో పెట్టిన బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ప్రస్తుత చట్టం కారణంగా భూ యాజమాన్యాలకు ఇబ్బంది కలిగిందని, ధరణి పోర్టల్లో లెక్కలేనన్ని పొరపాట్లు ఉన్నాయని పేర్కొంది. ఆ పొరపాట్లను సరిదిద్దే వెసులుబాటును ఆ చట్టం కల్పించలేదని, భూమి రికార్డులను సరిదిద్దుకునేందుకు సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులను ఆనాడు కల్పించిందని, సాదా బైనామాల క్రమబద్ధీకరణకు కావాల్సిన వెసులుబాటు అందులో అసలు లేనే లేదని సభ ముందు ఉంచిన కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, భూముల వివాదాలు తగ్గుతాయని, ప్రజలు వారి ఆస్తులను, భూములను వారి అవసరాలకు వినియోగించుకునేందుకు, వారికి ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ భూముల రక్షణ సులభతరంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూ రికార్డుల పోర్టల్ నిర్వహణ, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ప్రతి భూమికి భూదార్ నెంబర్ కేటాయిస్తామంటున్నారు, కార్డులు జారీ చేస్తామంటున్నారు. వ్యవసాయేతర భూములు, ఆబాదీల హక్కుల కోసం కూడా రికార్డు తయారు చేస్తాము. హక్కుల రికార్డులో కూడా మ్యూటేషన్ పద్ధతిని సరిదిద్దుతాము. భూ రికార్డుల పోర్టల్లో నమోదైన తప్పులను సరిచేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతాము. పార్ట్ బిలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించడం, ప్రస్తుత రికార్డులను అప్గ్రేడ్ చేయడంతో పాటు భూముల రీసర్వే నిర్వహించి కొత్త రికార్డు తయారు చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ROR 2024 చట్టాన్ని తీసుకొస్తామని కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు. అయితే వైఎస్ హయాంలోనే ఈ పేరు పెట్టాం, భూభారతి అనే పేరు పెట్టామని తెలంగాణలో అమల్లోకి రానున్న ఈ కొత్త ROR 2024 చట్టానికి కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమలు చేసిన ఒక భూ సంబంధిత ప్రాజెక్టు పేరును ఖరారు చేయడం అనేది చాలా గమనార్హంగా ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోని తొలి భూ రికార్డుల ఆధునీకరణ పైలట్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు భూభారతి అని పేరు పెట్టారు. కాబట్టి తాజాగా కొత్త చట్టాన్ని కూడా భూమాత, భూభారతి, వెబ్ల్యాండ్, మా భూమి అనే 4 పేర్లను ప్రతిపాదించారు. కాకపోతే వీటిలో కొన్ని పేర్లు వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ వాడుతూ ఉండడంతో తెలంగాణ వరకు వస్తే ఈ భూభారతి అనే పేరు మాత్రమే ఖరారు చేశారు. ఈ సర్క్యులేషన్ విధానంలో కూడా మంత్రివర్గ ఆమోదం తీసుకొని చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. ఇవి రానున్న రోజుల్లో ఇది చట్టంగా రూపుదాల్చుకొని అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.